ప్లాన్లో ఉన్నాము. ముందు కోడి ఉంటుంది కదా, కోడికి మసాలా పట్టించి దాన్ని బేక్ చేసి తిన్నాము. దానికోసం షాపింగ్ కోసం ఇండియన్ గ్రాసరీ స్టోర్ రేట్లు ఎక్కువ అయినా వచ్చాను. మనకు తెలిసిన ఉంటాడు, డిస్కౌంట్ ఇస్తాడు, వాడేద్దాం. ఇది ఎవడో నన్ను కొట్టేటట్టున్నాడు, బండి చెప్పుకోవాలి పక్కకి. ఉంటా, బాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వచ్చామని. ఇదే ఇండియన్ గ్రాసరీ స్టోరు. ఇక్కడ మొత్తం అన్ని ఫ్రోజన్ దొరుకుతాయి. అంటే లైక్ ఈ ఆయిల్ ఒక్కటి ఫ్రోజన్, అలానే ఇది కూడా ఇదంతా ఫ్రోజన్ సర్కిల్. అలాగే కొంచెం వెనక్కి వస్తే, అంటే నాకు ఇష్టం లేదు, మా ఫ్రెండ్స్ అందరికి ఇష్టం, బియర్లు. ఇండియన్ గ్రాసరీ స్టోర్లో ఒకటి చూశాను, ఫ్రెష్ పుల్కా అది, కానీ ఫ్రెష్ పుల్కా అని రాశారు. చూపిస్తాను అండి. ఇక్కడ మనకి సమోసాలు దొరుకుతాయి, $1. అది మా వాడు చూడు మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నాడు చూడు. అదే మన ఇంటి దగ్గర వ్యూ అనమాట. అది మన ఇల్లు. ఇది మన ఇంటి ముందు కమ్యూనిటీ లాగా ఒకటి ఉంటుంది అనమాట. హలో గైస్, చెప్పాను కదా ఈరోజు స్పెషల్. చూడండి, చికెన్ నీట్గా కడిగి పెట్టుకున్నాను, కోసుకొని నీట్గా బాబాయ్ని ఇట్లా పక్కన పెట్టుకొని ప్లేట్లో మ్యారినేషన్ చేసేసుకున్నాను. నాకు స్పైసెస్ కొంచెం ఎక్కువ కావాలి, అందుకని చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది వేసుకొని ఒక్క నిమిషం చేతికి ఎందుకు కూర్చున్నాను అంటే డౌట్ వచ్చింది. ఇది ఇట్లా మ్యారినేషన్ చేసేసుకోవాలి మనము. మంచిగా మ్యారినేషన్ ఎక్కడ ప్రతి ఒక్కదానికి చూసుకొని నీట్గా పెట్టుకొని, తర్వాత ఆనియన్స్, గ్రీన్ పెప్పర్స్, చిల్లీ, కొరియాండర్ అంటే సిలాండ్రో, కొత్తిమీర తీసుకొని మ్యారినేషన్ బాగా నీట్గా ఇందులో ఉన్నదంతా దానికోసం ఉంచాను. ఇవే మంచిగా ఇట్లా వేసుకొని ఈ కొత్తిమీర తీసుకొని మొత్తం లాగానే ఇట్లా, సో కొంచెం కూడా వేస్ట్ అవ్వదు అనమాట. అమెరికాలో ఏదో వదిలిపెట్టారు, అమెరికాలో ఏదో వదిలిపెట్టారు కదా. ఇదిగోండి పక్కరా, ఇదిగోండి ఇట్లా కోడి ఇట్లా ట్రైలో పెట్టేసుకోండి. ట్రైలో పెట్టుకొని ముడ్డి ఓపెన్ చేసి దూర్చు లోపల, దూరం ఇల్లు కొంచెం అయినాక మంచిగా మన కోకోనట్ రైస్ దాంతో పాటు బిర్యానీ ఆకు, స్టారు, చెక్క, కొంచెం తగ్గించు అండ్ ముగ్గ వేసుకున్న తర్వాత వెంటనే కెమెరా ముందర యాక్షన్ చేస్తే అట్లే కంట్రోల్. హ్యాపీగా వేసి అన్నీ వేసి వచ్చి కింద ఆయిల్ అంతా. 1 hour later. ఫ్రిడ్జ్లో ఇప్పుడే తీసాను, ½ an hour అట్లా పెట్టుకున్నాను. సో దట్ మొత్తం మంచిగా పడుతుంది. తీసుకొని క్రియేట్ చేసుకొని ఓన్లీ మంచిగా ఇట్లా ఓపెన్ చేసేసి ఇక్కడ స్టార్ట్. ఓకే సార్, స్టార్ట్. ఓకే గైస్, మనకి ఆనియన్స్ అవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. బాగా ఫ్రై అవ్వగానే కొంచెం సిలాండ్రో వేసుకోండి, మంచిగా ఉంటుంది.
తర్వాత ఇది కోకోనట్ మిల్క్ అనమాట. మంచిగా మా వెజ్ బెన్స్లో మనం ఆర్గానిక్వి వాల్మార్ట్లో ఎక్కడైనా దొరుకుతాయి, శాంసంగ్లో ఎక్కడైనా దొరుకుతాయి. తీసుకొని దీన్ని 2 బొక్కలు పెట్టుకున్నాం. రెండు బొక్కలు ఎందుకంటున్నాను తెలుసా? ఒక బొక్క పెట్టుకున్నారు అనుకో దీంట్లో పోషక రాదు. 2 బొక్కలు పెట్టుకున్నాం అనుకో ఇందులో ఎయిర్ పోతుంది, ఇందులో మిల్క్ వస్తుంది, కోకోనట్ మిల్క్. సో దట్ గ్యాస్ ఫుల్ అయిపోయింది. నేను 2 గ్లాసెస్ రైస్ పెట్టుకున్నాను, బాస్మతి రైస్. సో 1.5 1 గ్లాస్కి 1.5 లెక్క, అంటే 3 గ్లాసెస్ దీంతో పోసుకొని ఇంకా మేబీ ఇంకొక వాటర్ పోసుకున్నాక సరిపోద్ది. మంచిగా ఓకే. ఇది వచ్చేలాగా లేదు, ఇంకా బొక్క పెట్టాలి. ఇది ఒక గ్లాసే వచ్చిందన్నమాట. ఇది 2 పోసాను, 2 గ్లాసెస్ అయిపోయింది. సో ఇంకా మనకి ఇంకా 1 వాటర్ కావాలి కాబట్టి ఈ గ్లాస్తోనే వాటర్ పట్టించుకున్నాం. ఇదేంటి డబ్బా సింక్లో నీళ్ళు పడుతున్నాడు అనుకోమాకండి. ఇంట్లో సింక్ నీళ్ళే తాగుతారు, సింక్ నీళ్ళు తాగదు, వంటలో వాటర్. ఎంత ఎంత వాటర్ అంటే ఇంత. ఇంత పని అయిపోయింది. సింక్లో పెట్టాను సార్. హ్యాండ్ వాష్ చేస్తాను. నాకు యూజువల్గా హ్యాండ్ వాష్ రెగ్యులర్ చేసుకోవాలి, లేకపోతే ఈ టెక్స్చర్కి వచ్చింది కదా, ఇది ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఉప్పు వేసుకోండి దీంట్లో మాత్రము, వేసుకుంటే సరిపోతుంది. మంచిగా మిక్స్ చేసేస్తారు. Few moments later. ఇంకా దీని రైస్ కుక్కర్ అనమాట. ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్దే అనమాట. సో కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి రైస్ వరకు వెయిట్ చేసేవారు. ఇన్ బిట్వీన్ మధ్యలో కుక్ అవుతున్నప్పుడు దీన్నే తీసుకొని మధ్యలో ఇట్లా కలపండి. సో దట్ ఏంటంటే కిందకి వెళ్ళిపోతుంది కంపోస్ట్ అంతా. ఈ ఆనియన్స్ బాగుంటుంది. ఇప్పుడే ఓవెన్ నుండి తీసాను, 30 minutes అయితే ఓవెన్ పట్టుకొని మీద చూడండి. సో ఇప్పుడు 1 సైడ్ అయిపోయింది, అదర్ సైడ్ తిప్పాలి. వాళ్ళు నాయన కోడి ఊడొచ్చి జాగ్రత్త. చేయడము ఒక టాస్క్ అయితే ఇందులో బయటకు తీయడం ఒక టాస్క్. అబ్బా 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 తిరిగిపోయింది. అది పెట్టేసి Guys, ఒకసారి చూడండి ఎట్లుందో. పెడుతున్నా. Wow. ఇప్పుడే తినాలనిపిస్తుంది. క్రేజ్ వచ్చింది. జ్యూసీగా టెండరీగా ఉంది. మంచిగా కొంచెం గ్రేవీ లూజ్ కలిపి మంచి పని చేసాము. థిక్ కలుపుకోమాకండి, టెండర్గా రాదు. ఇట్లా కలుపుకున్నారనుకో కొంచెం గ్రేవీ స్టైల్లో సూపర్ వచ్చింది. క్రేజ్ వచ్చి చూసారు కదండి. సార్ వీడియో ఎండింగ్ లో అన్న నిజం చెప్పు. ఓవర్ యాక్షన్ పెట్టిందంతా ఎవరు చేశారు? వావ్, కోకోనట్ రైస్, తందూరి చికెన్, ఫుల్ చికెన్. రావట్లేదా? ఫ్లాష్ బ్యాక్. నేను కోమటంలో చికెన్ తిను, ఓన్లీ గ్రేవీ.
కానివ్వండి రా కానివ్వండి. రైస్ చూద్దాం. సూపర్ ఉంది, ట్రై చేయండి. మీకు రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు డైరెక్ట్ పంపిస్తాను. తందూరి చికెన్ కోకోనట్ రైస్ ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చూస్తే మీకు మొత్తం అర్థమైంది. చెప్పారు. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.